హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో విచారణ ముగిసిందా అంటే అవుననే పోలీసుల నుంచి సమాధానం వినిపిస్తోంది. శిరీష ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన శ్రవణ్ పక్కా ప్లాన్తోనే శిరీషను కుకునూరుపల్లి తీసుకెళ్లినట్టు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసులో మొదట A2గా ఉన్న శ్రవణ్ A1గా అయ్యాడని సమాచారం. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి అనుమానాలు అలాగే ఉన్నాయి. ఈ ఆత్మహత్య చుట్టూ కట్టుకథలు కూడా అలాగే వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులేమో శిరీషది హత్య అని ఆరోపిస్తుంటే పోలీసులేమో ఆమెది ఆత్మహత్యనని తెగేసి చెబుతున్నారు. ఇక పోలీస్ కస్టడీలో శ్రవణ్ రాజీవులు పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శిరీషను కుకునూరుపల్లి ఎందుకు తీసుకువెళ్తున్నారో శ్రవణ్కు ముందే తెలుసు. సహాయం చేసినట్టే చేసి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి ఎరవేద్దామని ప్లానేశాడు. అయితే ఈ విషయం శిరీషకు తెలియదు. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పని శ్రవణ్ కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పాడని సమాచారం. శిరీషకు ఉద్దేశపూర్వకంగానే మద్యం ఎక్కువగా పోసినట్టు కూడా తెలిపాడు. తొలిసారి ముగ్గురు సిగరెట్ తాగేందుకు వెళ్లగా రెండోసారి కేవలం రాజీవును మాత్రమే సిగరెట్ పేరుతో బయటకు తీసుకొచ్చాడని చెప్పాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేయడం, శిరీష అరచి గోల చేయడం, అక్కడ వివాదం రేగకూడదని రాజీవ్ ఆమెపై దాడి చేశాడని శ్రవణ్ చెప్పినట్టు సమాచారం. ఈ కారణాలతోనే పోలీసులు A2గా ఉన్న శ్రవణ్ను A1గా మార్చారు. శిరీష ఆత్మహత్యకు శ్రవణే కారణమని పోలీసులు నమ్ముతున్నారు. ఈ దిశగా అనేక సాక్ష్యాలను సేకరించారు. అనేక టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా సేకరించి పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఇవన్నీ 2 రోజుల కస్టడీలో మళ్లీ రూఢి చేసుకుని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. For more updates, please subscribe 99 TV Telugu.